సభాధ్యక్షులు, గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎస్ఎఫ్సి రమణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణబాబు గారు, జన చైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారు, రెవెన్యూ సర్వీసెస్ అధికారి సాధు నరసింహారెడ్డి గారు, గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సుందరాచారి గారు, విమ్స్ డైరెక్టర్ జీవన్ దాన్ స్టేట్ నోడల్ ఆఫీసర్ రాంబాబు గారు, ఈ కళాశాల పూర్వ విద్యార్థి, ఇవాళ వేదిక మీద అతిథి డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు, డిఎంహెచ్ఓ విజయలక్ష్మి గారు, ఇవాళ ఈ కార్యక్రమ కర్త కర్మ క్రియ సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ సొసైటీ అధ్యక్షురాలు సీతామహాలక్ష్మి గారు, ఇవాళ శరీర అవయవ దాన సంఘం సభ్యులు, ఇవాళ సావిత్రిబాయి పూలే పురస్కార గ్రహీతలు, వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా గుంటూరు మెడికల్ కళాశాల వైద్య విద్యార్థినులు, నర్సింగ్, పారామెడిక్స్, ఏఎన్ఎం, జిఎన్ఎం విద్యార్థులందరికీ కూడా నమస్కారం. నాకు ఇవాళ చాలా ముఖ్యమైన కార్యక్రమం, ఇక్కడి నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ధర్మవరం నియోజకవర్గంలో, నా నియోజకవర్గంలో ఉంది. అయితే ఒక వారం క్రితం సూపరింటెండెంట్ గారు ఫోన్ చేసి ఇలా తను రాష్ట్ర శరీర అవయవదాతల సంఘం అధ్యక్షుడని ఒక కార్యక్రమాన్ని చేయదలుచుకున్నాం. అవయవ దానం మీద ఒక అవగాహన కార్యక్రమం, అదేవిధంగా ముందుకొచ్చిన దాతలకి ఒక ప్రోత్సాహం, పురస్కారం అందించాలనుకుంటున్నామని చెప్పినప్పుడు చాలా ముఖ్యమైన కార్యక్రమం. కాన్స్టిట్యున్సీలో ఏముంది, తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఈ కార్యక్రమానికి వెళ్ళాలని నేను ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇవాళ మంచి నిర్ణయం తీసుకున్నాను. ఇవాళ ఈ కార్యక్రమం రాకుండా ఉంటే ఇంతమంది నా యువ స్నేహితుల్ని కలిసే అవకాశం కూడా కోల్పోయి ఉండేవాడు. వాళ్ళు నేను ప్రత్యేకంగా అభినందించాలి సీతామహాలక్ష్మి గారిని. 20 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాల్లో ఉంటూ తమ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా సమాజంలో సేవా నిరతితో పనిచేస్తున్న వ్యక్తుల్ని గుర్తించి, వారి వారి రంగాల్లో వాళ్ళ సేవల్ని గుర్తించి, సంస్థల్ని గుర్తించి, వారికి కూడా ఇవాళ ఒక గొప్ప సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే పేరుతో పురస్కారాన్ని ఇవ్వడం, వాళ్ళని ప్రోత్సహించడం, సమాజానికి వాళ్ళు చేస్తున్న సేవల్ని తెలిసేలాగా చేయడం, తద్వారా అనేక మందికి ప్రేరణగా, ఒక ఇన్స్పిరేషన్గా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంగా వారిని నేను అభినందిస్తున్నాను. ఇదే కళాశాలలో చదివి ఇవాళ దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన రినౌండ్ కార్డియాలజిస్టులో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే గారిని ఇవాళ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి గౌరవించడం కూడా చాలా ఆనందంగా ఉంది. వారికి అవార్డులని చిన్నవి, వారు చేస్తున్న సేవలకి భారతదేశం గుర్తించి 2016లోనే పద్మశ్రీ అవార్డు కూడా వారికి ఇవ్వడం జరిగింది. అయితే నాకు తెలిసి వారి అవార్డుల కోసమో ఈ రివార్డుల కోసమో వారు పనిచేయాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇక్కడ కూర్చున్న సమయంలో దాదాపు 3 గంటల నుంచి ఉన్నారు. అదే హైదరాబాద్లో హాస్పిటల్లో ఉండుంటే 2-3 సర్జరీలు చేసేవారు, కొన్ని లక్షల రూపాయలు ఇంటికి తీసుకెళ్లేవారు. కానీ వాటినన్నింటినీ కాదని ఎందుకు ఆయన పరితపిస్తున్నారు? ఎందుకు తను చదివిన కాలేజీకి వచ్చి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు? ఓపెన్ హార్ట్ సర్జరీలో అనేక మంది శిక్షణ ఇచ్చి
ఇవాళ ఇక్కడే 100కు పైగా ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయడానికి ఎందుకు కారణమయ్యారు? రెండు ఉన్నాయి. ఒకటి, తనలో అంతర్లీనంగా ఉంటున్న సేవాభావం. రెండోది, గుంటూరుని ఎందుకు ఎంచుకుంటున్నారు? ఎందుకంటే తను చదివిన కళాశాల, తను ఇవాళ ఈ స్థాయికి రావడానికి ముఖ్య పాత్ర వహించిన గుంటూరు మెడికల్ కళాశాలలో సేవ చేయాలనే భావంతో ఇక్కడికి వచ్చి వారు చేస్తున్నారు. నేనేం చూస్తుంటా, నేను మూడోది కూడా చూస్తున్నా. వారిది చేయడం ద్వారా ఇవాళ ఇక్కడ అనేక మంది వారికి ప్రేరణగా, మీ అందరికీ ఆయన ప్రేరణగా నిలుస్తున్నారు. మీకు అందరికీ ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుందో లేదా? మేము ఇలాగ పెరగాలి, ఈ కళాశాలకో లేదా మీ పుట్టిన ప్రాంతానికో ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళకి, పేదరికంలో మగ్గిపోతున్న వారికి సహాయం చేయాలనే భావన మీలో నింపే ప్రయత్నం కూడా వారు చెప్పకనే చెప్తున్నారు. అందుకనే 3 గంటల పైన హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ ఇంత సమయాన్ని వెచ్చించి ఇక్కడ కూర్చొని చేస్తున్నారు. అందరూ కూడా జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గారు కొన్ని సంవత్సరాలుగా అనేకమైన సమకాలీన విషయాల మీద, సమస్యల మీద రాష్ట్రంలో పోరాడుతూ ఉన్నారు. జన చైతన్య వేదికని స్థాపించి అనేక మంది సీనియర్ అధికారులని, రిటైర్డ్ న్యాయమూర్తుల్ని ఆ వేదిక మూలంగా ఇవాళ ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేసి ఒక అన్యాయాన్ని వాళ్ళ వంతుగా, ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఆయన వంతుగా అన్యాయాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. సాధు నరసింహారెడ్డి గారు కూడా రెవెన్యూ అధికారిగా ఉంటూ ఈ కార్యక్రమానికి వారు రావడం నిజంగా, అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే మీలో స్ఫూర్తి నింపడానికి, సమాజంలో జరుగుతున్న విషయాల్ని, మంచి విషయాల్ని, సేవ చేసే వాళ్ళని గుర్తించేలాగా చేయడం కోసం చేస్తున్న కార్యక్రమం. ఇవాళ ఈ సందర్భంగా అందరినీ నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ అనేక మందిని నేను చూస్తున్నా. రిటైర్డ్ హెడ్ మాస్టర్, మంచి విద్యను బోధించి 13,000 మంది విద్యార్థులను తీర్చిదిద్ది వాళ్ళకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చిన రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఒక సైనికుడు, భారతదేశంలో సరిహద్దుల్లో పనిచేస్తూ, ప్రాణాలకు తెగించి పనిచేస్తూ ఇక్కడ అనాథ శరణాలయాల్ని లేదా HIV బాధితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక యువకుడు రక్తదానం, కొన్ని సంవత్సరాలుగా రక్తదాన శిబిరాలు నిర్మిస్తున్నాడు. ఇంకొక యువకుడు తలసేమియా రోగగ్రస్తుల కోసం పాటుపడుతున్నారు. ఇంకొకరు తాము ఈ దేశానికి మెడల్ని తీసుకురావడమే కాకుండా స్విమ్మింగ్లో అనేక మందిని శిక్షణ ఇచ్చి రాబోయే తరాన్ని అవార్డులు తీసుకోవడానికి ఆయన చెప్తున్నారు, నేను ఒలింపిక్స్ తేవాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాను. అంటే లక్ష్యంగా పెట్టుకుని స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇటువంటి వాళ్ళని నేను చూస్తున్నా. ఏ ఊరు అని అడుగుతుంటే ఒకరు అనకాపల్లి, ఒకరు చూస్తే గాజువాక, ఒకరు చూస్తే కర్నూలు, ఒకరు చూస్తే అనంతపూర్, ఒకరు చూస్తే విశాఖపట్నం, ఒకరు చూస్తే గుంటూరు, ఒకరు చూస్తే గోదావరి జిల్లా. ఈ రాష్ట్రంలో ఇంతమంది సేవలు చేసే వాళ్ళని గుర్తించి వాళ్ళందరినీ ఒక చోటికి చేర్చి వాళ్ళని సన్మానించడం ద్వారా వాళ్ళు కిరీటం పెట్టడం కాదు, వాళ్ళు చేసిన సేవల్ని మేము గుర్తించాం, సమాజానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని అనేక మంది తయారు కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇతర ఇవాళ అవయవదానం గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర శరీర అవయవదాతల సంఘం తరపున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మా స్పెషల్ సిఎస్ గారు చాలా విపులంగా చెప్పారు అవయవదానం గురించి. ఇవాళ దేశంలో ప్రతి సంవత్సరం 5,000 మంది ఆర్గాన్ డొనేషన్స్ కోసం రిజిస్టర్ చేసుకుంటున్నారు. కానీ కార్నియా కోసం 2 లక్షల మంది చేసుకుంటుంటే, హార్ట్ కోసం 2 లక్షల మంది చేస్తుంటే, కిడ్నీ కోసం 2 లక్షల మంది చేస్తుంటే, హార్ట్ కోసం 50,000 మంది, ఈ రకంగా అనేక మంది. కానీ ఆ డిమాండ్కి తగ్గినట్టుగా సప్లై లేదు. అంత స్థాయిలో సప్లై ఉండడం, 5 లక్షల మంది అంటే దాంట్లో 1% కూడా అవయవదాతలు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. మన రాష్ట్రంలో కూడా జీవన్ దాన్ కింద 4,094 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాంట్లో 1% మంది కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఈ సంవత్సరంలో 4,094 మంది జీవన్ దాన్ కింద చేసుకొని వాళ్ళకి ఆర్గాన్ డొనేషన్స్ కోసం ఎదురు చూస్తుంటే, వారి ప్రాణాలు నిలుపుకోవడానికి ముందుకు చూస్తుంటే ఇవాళ డోనర్స్ ముందుకు వచ్చింది 65 మంది మాత్రమే. ఈ లెక్కన ఈ సంవత్సరానికి ఇంకో 35 వస్తాయి అనుకున్నాం, 100 వచ్చామనుకున్నాం. 4,000 చిల్లర ఈ రాష్ట్రంలో ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ మనం సర్జరీలు చేసి వారి ప్రాణం నిలపాలంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మళ్ళీ కొత్త సంవత్సరం యాడ్ అవుతూ ఉంటారు. కాబట్టి అవగాహన కల్పించే ప్రయత్నం చేసే కార్యక్రమంలో భాగంగా ఇవాళ చేశాం. నిజానికి ఇటీవల ఒక విషయం గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే గత సంవత్సరంతో పోలిస్తే డోనార్స్ ఇవాళ 62% పెరిగారు. గత ఈ సంవత్సరంతో పోలిస్తే ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇవాళ 70% పెరిగాయి. 70% పెరిగాయి. దీనికి విశేష కృషి చేస్తున్న జీవన్ దాన్ నోడల్ ఆఫీసర్ నేను రాంబాబు గారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. చాలామంది ముందుకు రావాల్సింది. బ్రెయిన్ డెడ్ కేసులు నాకు ఇస్తున్న సమాచారం ప్రకారం ప్రతిరోజు యాక్సిడెంట్ల ద్వారా కానీ ఇతరత్ర దీనివల్ల కానీ బ్రెయిన్ డెడ్ కేసులు రోజుకు 4 నుంచి 5 మంది ఉంటారు. కానీ మనం ముందుకు రారు, ఆ కుటుంబ సభ్యులు ముందుకు రారు. ఎందుకంటే మనలో ఒక స్టిగ్మా ఉంటుంది, ఒక స్టిగ్మా, ఒక సూపర్ స్టిషన్ కూడా ఉంది. అవయవాలన్నీ లేకుండా ఉంటే మనం ఎక్కడికి పోతామో తెలియదు, అక్కడ స్వర్గానికో నరకానికో రానిస్తారో లేదో అనే ఒక ఇది ఉంటుంది. ఎందుకంటే మన ఇండియన్ ఫిలాసఫీలో ఆ భావన ఉంది,
శరీరంలోంచి అవయవాలు తీసేస్తే మనం పోయిన తర్వాత మనకెందుకు? మనం స్వర్గానికి పోతామో, స్వర్గానికి పోయి రంభా ఊరసిని చూస్తామా, లేదా నరకానికి వెళ్ళి నూనెలో వేగిపోతామా మనకు తెలియదు. తెలియని వాటి గురించి ఎందుకు మనం మూఢనమ్మకాల్లో ఉంటూ ఆ స్టిగ్మాని తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా ఇక్కడ ఎటువంటి బయట చూస్తున్నాను నేను, తల్లి జన్మనిస్తుంది, అవయవ దానం పునర్జన్మనిస్తుంది, ఇటువంటి స్లోగన్స్ బయట పెట్టున్నారు. ఇక్కడ చూడండి, ఒక్కసారి ఇతరుల కోసం ఆలోచించి చూడు, బతకడంలో మాధుర్యం ఎలాంటిదో తెలుస్తుందట. ఒక్కసారి ఇతరులకు నీ ప్రేమను పంచి చూడు, ఇవ్వడంలో ఆనందం తెలుస్తుందట. అవయవ దానం ప్రాముఖ్యత అర్థం చేసుకుని చూడు, జీవితం విలువ తెలుస్తుందట. ఒక నిమిషం అమ్మా బాబా, ఒక నిమిషం ఆగండి. ఇవాళ ఒక ప్రత్యేకత ఉంది, తెలుసా మీలో ఎవరికన్నా? ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఎందుకు చేస్తున్నాం తెలుసా? ఐడియా ఉందా? ఏమమ్మా, ఎవరన్నా తెలుసుంటే చేయొద్దండి. సరే, అది కాదు. ఇప్పుడు రాంబాబు గారు, పవన్ కళ్యాణ్ సినిమా ఏది కొత్తది వస్తుంది ఇప్పుడు? పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే మొత్తం 100% చెప్పి పడేశారు సినిమా పేరు. అదే ఇవాళ ప్రత్యేకత ఏంటంటే పాపం చెప్పలేకపోతున్నారు. అప్పటి నుంచి మాట్లాడుతున్నారు, గొంతు చించుకుంటున్నారు. ఇవాళ సావిత్రిబాయి పూలే 194వ జయంతి, బర్త్ యానివర్సరీ అని అప్పటి నుంచి చెప్పుకుంటున్నాం. దాని సందర్భంగా ప్రోగ్రామ్ చేశామని. మీరు వినోదం కావాలా? ఉండాలి, కానీ సమాజం గురించి కూడా ఆలోచించాలి. జీవితానికి వినోదం చాలా అవసరం, కానీ జీవితమే వినోదం కాకూడదు. పైగా మీరందరూ మెడిసిన్ చదువుతున్న వాళ్ళు, నర్సింగ్ చేస్తున్న వాళ్ళు అంటే సేవా రంగాన్ని ఎంచుకొని మీరు ఇక్కడికి వచ్చారు, సేవ చేయాలనే భావంతో వచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమం ప్రత్యేకత ఏంది, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఇంతమంది కూర్చొని వీళ్ళ కంట షోస్ ఏంది, ఎందుకు అప్పటి నుంచి మైకులు తీసుకొని మాట్లాడుతున్నారని మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆలోచించాలా లేదా? మరి అందుకని మీరు చదవాలా, మంచి బాధ్యతాయుతమైన పౌరులుగా తయారు కావాల్సింది. ఎందుకు ఈ అవయవదానం గురించి చెప్తున్నా అంటే, మీరే రేపు అంబాసిడర్లు, మీరే సమాజంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఒక బాధ్యతాయుతమైన డాక్టర్లుగానో, బాధ్యతాయుతమైన నర్సులుగానో, బాధ్యతాయుతమైన పారామెడిక్స్ గానో అయిపోయిన తర్వాత రేపు సమాజంలో వీటి మీద అవగాహన కల్పించాలా. మనం ఇంకొకరికి ప్రాణం ఇవ్వాలనే భావనను వాళ్ళకి కలిగించాలా. ఈ ఆత్మ మనం ఏంటి, చావు, పుట్టుక తర్వాత చావు, ఈ మధ్యలో మనం ఏం చేశాం? మన మాటలు, మన చేతలే మన పేరు నిలబెడతాయి. మనం ఇవాళ కూడా ఆ మాటలు, చేతలు ఆ రోజుల్లో ఏదైతే సావిత్రిబాయి పూలే చేసి చూపించిందో అందు కారణంగానే మనం 194వ జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటున్నాం, ఆమె ఘనమైన నివాళులు అర్పించుకుంటున్నాం, ఆమె చేసిన మంచి పని గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ భావన రావాలి. మీరు సేవా రంగంలో ఉంటున్న వాళ్ళు కాబట్టి ప్రత్యేకంగా మీరు వీటిని గుర్తించాలి. అందుకే నేను చెప్పాను, ఇంతమంది యువ స్నేహితుల్ని ఇవాళ కలుసుకునే అవకాశం కోల్పోయేవాడినేమోనని. ఎందుకంటే మిగతా వాళ్ళకి సేవారంగంగా ఉంటారు, ఎక్కడికి వెళ్ళిపోతారు, వేరే రంగంలో ఉంటారు. మీరేంటంటే రేపు ఖచ్చితంగా ప్రజలకు సేవలు, వాళ్ళ ఆరోగ్య సంరక్షణ చేయాల్సిన బాధ్యత మీదే, ప్రాణాలను నిలపాల్సిన బాధ్యత మీదే. ఆ రంగాన్ని మీరు ఎంచుకున్నారు, లేదా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రోత్సహించారు. కాబట్టి ఇటువంటి విషయం మీద, ముఖ్యంగా ఈ అవయవదానం మీద ప్రత్యేకంగా, ఆర్గాన్ డొనేషన్ మీద ప్రత్యేకంగా మీరు ముందు అవగాహన కల్పించుకోవాలి, తర్వాత సమాజంలో తెలియజెప్పే ప్రయత్నం చేయాలి. శ్రీకృష్ణుడు చెప్పాడు, మన శరీరం ఏముంటాయి, మన ఇండియన్ ఫిలాసఫీ ప్రకారం శరీరం, ఆత్మ ఈ రెండు ఉంటాయని చెప్తుంటారు భగవద్గీతలో. ఆయన చెప్తాడు, శరీరం నశించిపోతుంది కానీ ఆత్మ మరణం లేదు, నశించదు. నీరు, నిప్పు, గాలి, ఆయుధం కూడా ఆత్మని నశించజేయలేదు. మరి ఏంటి శాశ్వతత్వానికి కారణం ఏంటి? ఆ శాశ్వతత్వానికి ఒక అర్థము, పరమాత్మ ఉండాలంటే ఎవరైనా మన కుటుంబ సభ్యులు బ్రెయిన్ డెడ్ కేసులో ఇతరత్రా ఉంటే వాళ్ళని ప్రోత్సహించి ఆ బ్రెయిన్ డెడ్ కేసులలో అవయవాల్ని 8 మందికి ప్రాణం పోసే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాణం పోయడం ద్వారా ఆత్మకు శాశ్వతత్వం కల్పించడం కాక ఆ వ్యక్తి కూడా కొన్ని సంవత్సరాల పాటు గుర్తుండేలాగా చేయగలం. మనం ఆ ప్రయత్నం మనం చేయాలి. అందుకని అవయవ దానం మీద మరి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మీరందరూ రేపు డాక్టర్లు అవుతారు, నర్సులు అవుతారు. అప్పుడు తెలుస్తుంది మీరు ఇంకా విద్యార్థి దశలో ఉన్నారు. ప్రాణం మీ కళ్ళ ఎదురిగే యాక్సిడెంట్లో వచ్చి ప్రాణం కోల్పోయే పరిస్థితుల్లో ఉంటేనో, లేదా కిడ్నీ చెడిపోయి సికేడీతో మీ దగ్గరికి వస్తేనో, లేదా లివర్ చెడిపోయి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం, ప్రాణం కోసం నిలబెట్టుకోవడం కోసం బాధపడుతుంటేనే వాళ్ళ బాధ చూసిన రోజు మీకు అర్థమవుతుంది, అరే నిజమే కదా, ఆ రోజు ఈ విషయాల మీద ఆ రోజే మాట్లాడారు కదా. ఆ రోజు మీరు బాధ ఎందుకు మీ దగ్గరికి వస్తారు, వాళ్ళు వచ్చే వాళ్ళంతా మీ దగ్గరికి వస్తారు. వాళ్ళను మీ దగ్గరికి రాకుండా చేసుకోవడం కోసమే ఇవాళ నుంచి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఇవాళ చాలా సంతోషం, మీ అందరినీ కలిసే అవకాశం కలిగించారు. రాష్ట్రంలో కూడా ఒక సమూలమైన మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు మెడికల్ కాలేజ్ గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఏ కాలేజీకి కూడా ఇటువంటి ఒక డిస్టింక్టివ్నెస్ లేదు. ఎందుకు చెప్తున్నాను ఆ మాట అంటే, ఒక గోఖలే గారినే చూడండి, ఈ కాలేజీలో చదివే కాబట్టి ఈ కాలేజీకి వచ్చేసి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. అనేక మంది జిమ్ఖానా గురించి, ఇప్పుడు రామకోటేశ్వరరావు గారు ఇక్కడ ఉన్నారు. నేను మన అమెరికాకి వెళ్ళి ఈస్ అల్యూమినీ మీటింగ్ ఆఫ్ గుంటూరు మెడికల్ కాలేజ్ అండ్ రంగరాయ మెడికల్ కాలేజ్ ఆఫ్ కాకినాడ అండ్ ఆల్సో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఆఫ్ విజయవాడ.
అక్కడికి వెళ్తే ఇట్లా పెద్ద సంఖ్యలో ఉన్నారు, దగ్గర దగ్గర ఒక 1500 మంది ఉన్నారు. కానీ ప్రత్యేకత ఏంటంటే ఆ 3 కళాశాల పూర్వ విద్యార్థుల రీయూనియన్ అయినప్పటికీ ప్రతి ముగ్గురులో 2 గుంటూరు మెడికల్ కళాశాల వాళ్ళే ఉన్నారు. ఆ ప్రతి ముగ్గురులో ఇద్దరు ఏ కళాశాలలో కూడా ఈ రాష్ట్రంలో కాదు, బహుశా ఈ దేశ చరిత్రలోనే పూర్వ విద్యార్థులు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వచ్చేసి ఈ కళాశాల మీద దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి ఎంసీహెచ్ వార్డును కానీ లేకపోతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి 100 కోట్ల పైనే పెట్టడం కానీ, లేదా 50 కోట్లతో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పెట్టడం కానీ, లేదా ఇతరత్ర దానం కానీ ఇప్పుడు కూడా చూసాం. 99 బ్యాచ్ వాళ్ళు వాళ్ళ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటూ కేవలం సెలబ్రేషన్స్కి మాత్రమే పరిమితం కాకుండా దాదాపు 2 కోట్ల రూపాయలని ఆడిటోరియం నిర్మాణంలో కానీ లేదా ఇతరత్రకు కానీ ఇవాళ మీరందరూ నర్సింగ్ స్టాఫ్ లేదా మీరు కాలేజ్ స్టూడెంట్స్ బయటకు వెళ్ళడానికి మీకోసం కూడా 2 బస్సులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఎంత స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఏం అవసరం 25 years తర్వాత కూడా ఈ కాలేజీకి చెయ్యాలని ఎందుకంటే వాళ్ళు జీవితంలో స్థిరపడ్డారు, ఆర్థికంగా బలపడ్డారు, సమాజంలో తమకంటూ ప్రత్యేకలు సంపాదించుకున్న దాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వాలి. గివ్ బ్యాక్ టు ద సొసైటీ. Give back to the society. Where do you start from? Either you start from your motherland or from the college where you educated. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయి. నువ్వు మీ సొంత గ్రామంలో ఉన్న సేవ చేయి, లేదా నీ తల్లి పేరుతో చేయి, తండ్రి పేరుతో చేయి, లేదా నువ్వు చదివిన కళాశాలల్లో పేరుతో చేయి. ఎందుకంటే ఈ స్థానానికి నువ్వు రావడానికి ప్రధాన కారణం నీ తల్లి, నీ తండ్రి, నీ ఊరు, నువ్వు చదివిన కళాశాల, నువ్వు ఉన్నత విద్యను అభ్యసించిన మెడికల్ కాలేజు. కాబట్టి దీన్ని ఎంచుకొని ఇక్కడి నుంచి సేవా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో చాలా సమూలమైన మార్పులు జరుగుతున్నాయి. అనేక మంది ఈ సందర్భంగా వీరి నుంచి ప్రేరణ ఎందుకు మళ్ళీ ప్రస్తావిస్తున్న జిమ్ఖానా గురించి, ఎందుకంటే ఇతర కాలేజీలు కూడా దీని నుంచి ప్రేరణ తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ద్వారా మాత్రమే అన్ని పనులు ప్రభుత్వమే చేయాలా, మా ఇంటి ముందర చెత్త కూడా ప్రభుత్వం తీసిపడేయాలా, ప్రతి పని ప్రభుత్వం చేయాలంటే ప్రభుత్వం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మనమందరం ట్యాక్స్ కడితే ఆ ట్యాక్స్ వస్తుంది. ఆ ట్యాక్స్ డబ్బుల్ని మౌలిక సదుపాయాల కల్పన మీదో ఇతరత్ర వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. దానివల్ల సంపద సృష్టించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. దీంట్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి. ప్రజలందరూ భాగస్వాములు అయినప్పుడే ఏ రాష్ట్రమైనా ఏ సమాజమైనా ప్రగతి సాధిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు అదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది. మీరు చూస్తున్నారు 6 నెలల నుంచి ఒక మంచి ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేసి పెడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని ఇవాళ 11వ స్థానం నుంచి ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానం ఉంటే నౌ వీఆర్ ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఎకానమీ. వీఆర్ ఇన్ ద 4th place, one of the largest economies of the world today. We are in the 4th place, almost 4th place, and I am pretty sure when we celebrate our centenary independence in 2047 we will be either number 3 or number 2, and you may children like emotions. మొదటి స్థానానికి పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలే. అయితే దీంట్లో అందరూ భాగస్వామ్యం పెంచాలి. ఆంధ్రప్రదేశ్ కూడా ఒక సొంత ఆంధ్రప్రదేశ్గా నిర్మించాలనే భావంతో 2 trillion ఎకానమీ. ఇవాళ మనం ఎక్కడ ఉన్నాం? మన దేశం ఎకానమీ 4.5 trillion ఎకానమీ అయింది. అంటే ఆంధ్రప్రదేశ్ని ఒక 2 trillion ఎకానమీగా డెవలప్ చేయాలని ఒక అంబిషియస్ ఐడియాస్తో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నవారా. పర్ క్యాపిటల్ ఇన్కమ్ని $42,000 తయారు చేయాలని అంబిషియస్ దీంతో పోతున్నారు. వీళ్ళన్నింటిలో ప్రజల భాగస్వామ్యం ఉంటే, మీ అందరి మ్యాన్ పవర్ వేస్ట్ కాకుండా ఉపయోగించుకుంటే, మీ మేధో సంపత్తిని వాడుకుంటే, ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో టెక్నాలజీని అంటే యూట్యూబ్ చూడడానికో దీనికో కాకుండా జీవితంలో మార్పులు తీసుకోవడానికి, మన జీవన ప్రమాణాలు పెంచడానికి మనం వాడుకుంటే దాంట్లో అందరూ మీరు కూడా భాగస్వామ్యం వహిస్తే సమాజం ఖచ్చితంగా ముందుకు పోతుంది. ఇటువంటి సామాజిక కార్యక్రమాల పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఈ దేశంలో దేశ భవిష్యత్తు మీ మీద ఉంది. దేశ భవిష్యత్తు నిర్మాణం చేయాల్సింది. ఏదైతే మనం కలలు కంటున్నామో 2047 నాటికి మనం ప్రపంచంలో 2వ ఆర్థిక వ్యవస్థను, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను తయారు కావాలంటున్నాం. దాంట్లో అంతా మీ భాగస్వామ్యం వహించాల్సిన బాధ్యత మీ ముందని గుర్తు చేస్తూ ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు, ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న వారిని సత్కరించుకునే అవకాశం కలిగించినందుకు, వీళ్ళు చేస్తున్న మంచి పనులని సమాజానికి తెలియజెప్పే అవకాశం కలిగించినందుకు నేను నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా మరొకసారి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, ప్రిన్సిపాల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. గివ్ బ్యాక్ టు సొసైటీ కాన్సెప్ట్ గురించి పిల్లలకు చెప్పినందుకు, అలాగే ఒక సినీ కవి చెప్పినట్లు కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, ఈ రెంటి మధ్య మన జీవితం. ఇంత చిన్న షార్ట్ జీవితంలో ఈర్ష్యలు అసూయలు పోకుండా గివ్ బ్యాక్ టు సొసైటీ, అవయదానం చేయండి, మరణించినా జీవించండి అని చెప్పిన మన వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ జీకి ఒకసారి కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు.